దగ్గర ఉంది. దుందియాల ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, కాలేజ్కి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఆ ట్రైనింగ్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఈరోజు ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ పెడతారు. ఎందుకంటే డంప్ యార్డ్ పెట్టినంటే పశువులు వస్తాయి, మరి కాకులు, గద్దలు, చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఫ్లయింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే నిన్న రైతులు ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ కూడా దాదాపు 1.5 డే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. రిలీజ్ చేయండి, వాళ్ళందరినీ రిలీజ్ చేయండి అంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటారు. ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేసి బయటకు వచ్చి కుట్లాడినరా, లేకుంటే ధర్నాలు చేసినరా, రాస్తారోకే చేసినరా? ఇంట్లో పండుకున్నటువంటి వాళ్ళను దొంగలాగా మీరు వచ్చి వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటే అరే పొద్దుస్తమా నీకు పోలీస్ స్టేషన్ తిరిగి వాళ్ళు ఏం పని చేసుకోదా? ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారని గట్టిగా మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్కి వస్తాం ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేయకపోతే అంటే అప్పుడు రాత్రి 8:30-9 గంటలకు వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇదా పద్ధత? ఇది అయినా ప్రజాస్వామ్యం? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కూలీ చేయడమేనా అని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యూహం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకొని ఈ పచ్చని పంట పొలాలను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాందే, అడవిని కూడా పరిరక్షించాల్సింది కూడా ప్రభుత్వాందే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి నేను కోరుతాను. కనీసం మీకు ప్రజలంటే గౌరవం లేకుండా, కోర్టు అంటే కూడా గౌరవం లేదా మీకు? కోర్టు స్టేటస్కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. ఆ స్టేటస్కో మెయింటైన్ చేయమంటే యాస్టీస్ అట్లే ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయొద్దు. కానీ ఈరోజు మీరు ఆ కోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఉల్లంఘించి ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మా డిమాండ్ ఒకటే, ఫస్ట్ డంప్ యార్డ్ బంద్ చేయండి, కావాలంటే అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయండి. మూడవది రైతులకు సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టినా సరే, కానీ మొత్తానికైతే మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే స్టాప్ చేసి ఇమీడియట్గా సర్వే చేయండి, ల్యాండ్ ఉందా లేదా, మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 1 to 63 సర్వే నంబర్లో దాదాపు 700 చిల్లర ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం రైతులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు సర్వే చేయండి, సర్వే చేసి ఆ భూములు రైతులకు అప్పచెప్తే వ్యవసాయం చేసుకున్నారే తప్ప ఈ డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే. అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా దీన్ని ఉధృతం కూడా చేస్తాం. మీరు ఎంతమంది పోలీస్ బలగాలు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అణచివేయాలన్నా కూడా అంతకి ఇంకా రెట్టింపుగా ముందుకెళ్తాం. ఆ యొక్క భూముల్ని కాపాడుకుంటాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే దిగి రావాలా, స్పందించాలా, ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. అలానా